హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి తింటాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మొక్కడికి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్, ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతి చిన్న క్రికెట్ అప్డేట్ రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. రోడ్ టు 30K హ్యాష్ట్యాగ్ రోడ్ టు 30K కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఇక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫిబ్రవరి 15న జరగబోతుంది. మరి ఈ క్లాష్కి మన టీమిండియా ప్లేయింగ్ లైన్ ఏ విధంగా ఉంటుంది? అంతకన్నా ముందు లాస్ట్ మ్యాచ్లో ఒకసారి ఏం జరిగింది ఒకసారి మనం చూసుకుంటే, మనోళ్ళు 93 రన్ల తేడాతో అయితే గెలిచిళ్ళు. బట్ ఆయన కానీ మనకి అంత మంచి అయితే అనిపించాలి ఆ మ్యాచ్ వచ్చేసి. ఇషాన్ కిషన్ పవర్ ప్లేలో ఆ రన్స్ కొట్టకపోతే గిట్ట మనోళ్ళు 200 గిట్ట కొట్టకపోయే వాళ్ళే కావచ్చు. ఎందుకంటే తర్వాత చూసుకుంటే స్పిన్నర్లకి మనోళ్ళు అయితే టూ మచ్ ఇబ్బంది అయితే పడ్డారని చెప్పుకోవచ్చు. అక్కడ మెయిన్గా చూసుకుంటే నమీబియా కెప్టెన్ అతను యూజువల్గా రెగ్యులర్ బౌలర్ అయితే కాదు, పార్ట్ టైం బౌలరు. అడపదడప 2-3 ఓవర్లు అయితే వేస్తాడు. సో అలాంటి బౌలర్కి ఏకంగా 4 వికెట్లే తెచ్చిళ్ళు. దట్టు మెయిన్ వికెట్లే తెచ్చిళ్ళు అని చెప్పుకోవచ్చు. అది కూడా ఎరాస్మస్ 20 రన్ మాత్రం ఇచ్చిండు. పిచ్లో స్పిన్నర్లకు వెళ్ళిపోయినా అని దట్టు నమ్మీ బౌలర్స్కి మరి ఆ విధంగా స్ట్రగుల్ అవ్వడం అనేది కొంచెం మనకి డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. ఇంకా ఫర్దర్ మ్యాచెస్లో మనం చూసుకుంటే బిగ్ టీమ్స్ అయితే ఉండబోతున్నాయి. నెక్స్ట్ మ్యాచ్ మనకి పాకిస్తాన్తో అవుతుంది. ఇక తర్వాత చూసుకుంటే సూపర్ 8లో మరి ఆస్ట్రేలియా రావచ్చు, వెస్టిండీస్ దగ్గర స్పిన్నర్లు ఉన్నారు, అండ్ సౌత్ ఆఫ్రికా దగ్గర కూడా స్పిన్నర్లు అయితే ఉన్నారు. సో కాబట్టి మనకి సూపర్ 8లో కూడా మంచి టీమ్స్ దగ్గర స్పిన్నర్లు అయితే కనబడుతున్నారు. కాబట్టి మరి ఇక్కడి నుంచి మనలో అయితే కొంచెం స్మార్ట్ క్రికెట్ అయితే ఆడాలి. ఆ స్వీప్స్ కానీ రివర్స్ స్వీప్స్ కానీ, సో రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ కానీ అలా స్ట్రైక్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. మనం చూసినాం కదా, తిలక్ వర్మ పవర్ ప్లేలో కొంచెం డిసప్పాయింట్ అయితే చేసినా చెప్పుకోవచ్చు. ఇంకొంచెం మ్యాక్సిమైజ్ చేస్తే బెటర్ అయితే ఉండేది. డాట్ బాల్ పర్సెంటేజ్ అయితే ఖచ్చితంగా తగ్గియాలి అందరు కూడా. అప్పుడైతేనే స్పిన్నర్లకి కొంచెం మనలో అయితే ఈజీగా అయితే ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. స్ట్రాటజీ మొత్తం చేంజ్ చేస్తేనే బెటర్ అయితే ఉంటుంది. స్పిన్నర్లకి ఆ లాఫ్టర్ షాట్స్ కొడితే ఖచ్చితంగా ఏదో ఒక బాల్ 6 పోతుంది, బట్ ఇంకొక బాల్ ఖచ్చితంగా అవుట్ అయ్యే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఆ స్మార్ట్ క్రికెట్ ఆడితే బెటర్ అయితే ఉంటుంది. స్వీప్స్ కానీ రివర్స్ స్వీప్స్ కానీ గ్యాప్లో కొట్టి డబుల్స్ తీయడం కానీ ఇలాంటి స్మార్ట్ క్రికెట్ ఆడితే గిట్ట రన్స్ అనేది ఈజీగా ఆటోమేటిక్గా వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి మనకి పాకిస్తాన్తో అయితే ఉంది. కాబట్టి మరి ఆ మ్యాచ్లో మనలో స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది అండ్ అదేవిధంగా మరి కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ వీడియోతో చూద్దాం. ఇక ఓపెనర్స్ వచ్చేసి మరి అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్తోనే వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. బట్ అభిషేక్ శర్మ ఇంకా కోలుకునే అవకాశం లేదని అక్కడ సూర్యకుమార్ సపోర్ట్ చెప్పిండు. మేబీ 1 or 2 మ్యాచెస్ మిస్ అని, అంటే అక్కడ కొంచెం క్లూ అయితే ఇచ్చిండు. మరి ఒకవేళ ఫిట్ ఉంటే మాత్రం 100% ఫిట్ ఉంటే ఖచ్చితంగా అభిషేక్ శర్మ అయితే ఆడతాడు. లేదంటే గిట్ట సంజు శాంసన్తోనే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్లో కూడా కొంచెం బెటర్ ఆడొచ్చు చెప్పుకోవచ్చు. 275 స్ట్రైక్ రేట్తో 3 6 అండ్ 1 4 అయితే కొట్టిండు. 8 బాల్లో 22 రన్లు అయితే స్కోర్ చేసింది. ఇక తర్వాత మనం చూసుకుంటే ఇషాన్ కిషన్ మన లాస్ట్ మ్యాచ్లో చూసినాం కదా, ఎలాంటి నాక్ ఆడిండు. 5 6లు 6 4లు. ఆ నాక్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా కొంచెం మనకి ఇబ్బందికరంగా ఉండే ఛాన్స్ అయితే ఉండేది. బట్ ఇషాన్ కిషన్ ఆ పవర్ ప్లేలో 61 రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఇక తర్వాత నెంబర్ 3 వచ్చేసి తిలక్ వర్మ దగ్గర నుంచి ఈ మ్యాచ్లో బిగ్ నాక్ అయితే ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నాం. బట్ తిలక్ వర్మ కొంచెం షెల్లోకి వెళ్తున్నట్టయితే కనిపిస్తుంది. ఇక నెంబర్ 4 వచ్చేసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. పెద్ద షాట్ అక్కడ అవుట్ అని చెప్పుకోవచ్చు. అంతకన్నా ముందు మ్యాచ్లో మనకు తెలుసు కదా, ఎలాంటి నాక్ ఆడిండు, ఒంటి చేత్తో మ్యాచ్ అయితే గెలిపించిండు. సో కాబట్టి పెద్ద వరేయాల్సిన అవసరం అయితే మనకి లేదు. మ్యాన్ ఇన్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి కెప్టెన్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఒక మంచి నాకైతే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. ఇక తర్వాత నెంబర్ 5 వచ్చేసి హార్దిక్ పాండ్యా. లాస్ట్ మ్యాచ్ లో నెంబర్ 5 వచ్చిండు. చాలా బెటర్ రన్ చెప్పుకోవచ్చు. 52 కొట్టిండు. 28 బాల్లో 4 4లు 4 6లు 185 స్ట్రైక్ రేట్తోని చాలా పెద్ద 6లు అయితే మనం చూసినాం ఇతని దగ్గర నుంచి. సో ఈ మ్యాచ్ లో కూడా అదే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 6 వచ్చేసి శివన్ దుబే కూడా గత మ్యాచ్ మనం చూసినాం కదా, 23 కొట్టిండు. 16 బాల్లో 1 6 1 4 అయితే కొట్టిండు. సో ఈ మ్యాచ్ లో ఇంకా ఎక్కువ రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ బౌలింగ్ లో కూడా 1 లేదా 2 వికెట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 7 వచ్చేసి రింకు సింగ్. గత మ్యాచ్ లో రింకు సింగ్ చాలా డిసప్పాయింట్ అయితే చేసిండు. అంతకుముందు మ్యాచ్ లో కూడా కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిండు.
అందరూ అంటున్నారు మరి రింకు సింగ్ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్కి ఛాన్స్ ఇస్తే ఇంకొక ఆప్షన్ ఉంటది మనకి, దట్టు ఆ లో వికెట్ లో అని. సో బట్ అదైతే చేయకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కుల్దీప్ యాదవ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హర్షదీప్ సింగ్ వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా రింకు సింగ్ ఆడితేనే బెటర్ అయితే ఉంటుంది. ఇక 8 లో చూసుకుంటే అక్షర్ పటేల్ గత మ్యాచ్ లో చూసుకుంటే బౌలింగ్ మాత్రం చాలా బెటర్ రాణించిన చెప్పుకోవచ్చు. అక్కడ అక్షర్ పటేల్ మెయిన్ గా చూసుకుంటే క్రూషల్ వికెట్లే తీస్తాడు, ఆ బ్రేక్ త్రూస్ అయితే ఇస్తాడు. పార్ట్నర్షిప్ వెళ్తే లాస్ట్ మ్యాచ్ లో కూడా 2 క్రూషల్ వికెట్లే తీసిండు. ఇక తర్వాత చూసుకుంటే హర్షదీప్ సింగ్ ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ అయితే ఈ మ్యాచ్ అయితే ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది, ఎందుకంటే పిచ్చును బట్టి ఖచ్చితంగా చేంజ్ అయితే చేస్తారు. ఆల్రెడీ మనకి పేస్ బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా ఉన్నాడు, శివన్ దుబే ఉన్నాడు అండ్ జస్ప్రీత్ బుమ్రా, ముగ్గురు పేసర్లు అయితే కనబడుతున్నారు. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్ లో చూసుకుంటే అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తితో పాటు కుల్దీప్ యాదవ్ ఉంటే ఇట్ట డెడ్లీ కాంబినేషన్ అయితే ఉంటుంది, దట్టు ఆ స్లో అండ్ లో వికెట్ లో. సో కాబట్టి ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్ ఆడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. మరి కుల్దీప్ యాదవ్ దగ్గర నుంచి కూడా ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 2-3 వికెట్స్ అయితే ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా రన్స్ ఆడది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాం కదా, బుమ్రా 4 ఓవర్లు వేసిండు, 20 రన్లు ఇచ్చిండు, ఒక వికెట్ తీసుకున్నాడు. సో ఈ మ్యాచ్ ఇంకా బుమ్రా దగ్గర వచ్చి చాలా వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ 2-3 వికెట్లు అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. అండ్ ఈ మ్యాచ్ లో పవర్ ప్లే లో కూడా బౌలింగ్ వేసే ఛాన్స్ అయితే కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ లో పవర్ ప్లే లో ఇతనికి బౌలింగ్ వేయలేడు అక్కడ కెప్టెన్, బట్ ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా పవర్ ప్లే లో బౌలింగ్ అయితే వేస్తాడు. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 11 వచ్చేసి వరుణ్ చక్రవర్తి ఈ వరల్డ్ కప్ లో మనకి చాలా ఇంపార్టెంట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. బుమ్రా తర్వాత ఇతనే మనకి బెస్ట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మనం చూసాం కదా, 3 వికెట్లు తీసుకున్నాడు జస్ట్ 2 ఓవర్స్ లోనే. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే ఇక ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ ఫిట్ ఉంటే అతను ఆడతారు, లేదంటే సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 వచ్చేసి తిలక్ వర్మ, నెంబర్ 4 వచ్చేసి సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 వచ్చేసి హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 వచ్చేసి రింకు సింగ్, నెంబర్ 7 వచ్చేసి శివన్ దుబే, నెంబర్ 8 వచ్చేసి అక్షర్ పటేల్, నెంబర్ 9 వచ్చేసి కుల్దీప్ యాదవ్, నెంబర్ 10 వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 11 వచ్చేసి వరుణ్ చక్రవర్తి. సో ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా మనకి డెడ్లీగా కనబడుతుంది. నెంబర్ 8 మంచి బ్యాటింగ్ ఉంది అండ్ బౌలింగ్ లో కూడా మనకి టూ మనీ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. మెయిన్ గా చూసుకుంటే వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఆ మిడిల్ ఓవర్స్ లో మాత్రం చాలా క్రూషియల్ గా ఉండబోతున్నారు విత్ అక్షర్ పటేల్ ఆల్సో. సో ఓవరాల్ చూసుకుంటే కాంబినేషన్ వచ్చేసి చాలా మనకి బెటర్ కనబడుతుంది. గైస్ మన స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందంటే ఖచ్చితంగా పవర్ ప్లే లోనే మనోళ్ళు మాక్సిమం రన్స్ అయితే స్కోర్ చేయాలి, అప్పుడైతే మనకి చాలా ఈజీ అయితే అవుతుంది. అండ్ మిడిల్ ఓవర్స్ లో స్వీప్స్ అండ్ రివర్స్ స్వీప్స్ అయితే కొట్టాలి. మెయిన్ గా చూసుకుంటే తిలక్ వర్మ స్వీప్స్ రివర్స్ స్వీప్స్ ఆడతాడు, సూర్యకుమార్ యాదవ్ ఆడతాడు, వీళ్ళ దగ్గర నుంచి ఆ రివర్స్ స్వీప్స్ అండ్ స్వీప్స్ అయితే చూస్తాం. ఇక తర్వాత మనకు తెలిసి హార్దిక్ పాండ్యా, శివన్ దుబే స్పిన్నర్కి ఏ విధంగా 6 కొడతారో. సో కాబట్టి మనోళ్ళు ఈ స్మార్ట్ క్రికెట్ ఆడితే చాలా బెటర్ అయితే ఉంటుంది ఈ మ్యాచ్ లో. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.